ఉదయగిరిలోని బీసీ కాలనీకి చెందిన ఉపేంద్ర రెడ్డి ఎంఎస్ ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్లారు. 2 రోజులుగా అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాకపోవడంతో కలవరపడ్డారు. అనంతరం అతని స్నేహితులకు ఫోన్ ద్వారా సంప్రదించిన కుటుంబ సభ్యులకు పిడుగు లాంటి వార్త అందింది. ఉపేందర్ రెడ్డి హార్ట్ అటాక్ తో మృతి చెందినట్లు స్నేహితులు తెలపగా కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కానీ ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం ఎవరూ ఇవ్వలేదని, తాము సంప్రదించేంత వరకు తమకు ఎలాంటి విషయాన్ని తెలియపరచకపోగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పే సమాచారం అతని మృతి పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బిడ్డ కడచూపుడు తమకు కల్పించాలని వారు అర్థిస్తున్న తీరు పలువురికి కంటతడి పెట్టించింది. బీపీఆర్ గారు ఇప్పుడు మాట్లాడారంట, అక్కడ వాళ్ళందరితో మాట్లాడారంట జర్మనీకి. మాట్లాడి దానిపైన ఉన్నాము అని చెప్పి అవును, జాబ్ చేస్తుండే అక్కడ అతను. మీకు తెలుసా? ఉదయం తెలుసా మీకు? మా అబ్బాయి సార్ చనిపోయాడు అక్కడ. తెలుసు సార్, ఉదయగిరి డిపోలోనే చేసేది. అబ్బాయి 29. అదే నిన్న అంటే అక్కడ ఇంకా పోస్ట్ మార్టం చేశానంట. ఇప్పటికి ఇంకా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుందంట. అదే సార్, ఏమైంది అర్థం కావడం లేదు. పోయి ఉన్నారు, మన వాళ్ళే పోయి ఉన్నారు అనమాట. అక్కడ ఇక్కడ బంధువులంతా ఉన్నాడు. ఉన్నారు సార్, 3-4 దాకా ఉండరు. పంపించేవాళ్ళు ఉండరు, కానీ ఏంటంటే లేట్ ప్రాసెస్ కింద జరుగుతుందని అది. మనం ఏం చేయాలి? సరే రవీంద్ర అని మన గుడినర అబ్బాయి అక్కడ జాబ్ చేస్తాడు. సరే ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే చాలండి, అంతకు మించి నేను ఏమి కోరుకోవట్లేదు. మా అబ్బాయిని తొందరగా ఇక్కడికి రప్పియండి, అంతే చాలు. వాడిని చూడాలని ఉంది. బాబు ఫోన్ చేయకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాము రాత్రి. కానీ అప్పటికి అబ్బాయి చనిపోయి ఉన్నాడని చెప్పి మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అనమాట. చచ్చిపోయిన రాత్రి 8:45 తెలిసింది మాకు. అప్పటి నుంచి మేము అలాగనే తిరుగుతానే ఉన్నాం. సోరా ఉపేంద్ర రెడ్డి, జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ ఉండేది. ఎంఎస్ కోసం వెళ్ళాడు అబ్బాయి అక్కడికి. 4 years అయింది. 4 years నుంచి 1 time వచ్చాడు, పోయాడు. మళ్ళీ అసలు ఎందువల్ల చనిపోయింది కూడా మాకు తెలియదు. మా పిల్లవాడు మాత్రం అక్కడికి వెళ్ళాను. మా బంధువులు 3 అందరుగా డెడ్ బాడీ ఇస్తే మంచిది.